హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. ఈరోజు స్నాక్స్ సొరకాయ వడప్పలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే సొరకాయని ఎక్కువ తీసుకున్నాను, మీరు కొద్దిగా కూడా తీసుకోవచ్చండి. ఇలా సొరకాయని పీల్ తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. ఒక 3 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ని తీసుకొని, మీరు రైస్ ఫ్లోర్ ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. దానిలోకి 1 కప్ నువ్వులు, అవి పచ్చి నువ్వులే అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, తురుముకున్న సొరకాయ, గింజలు తీసేయాలండి. దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, నేను కరివేపాకు పౌడర్ వేసుకున్నాను, మీరు కరివేపాకు వేసుకోవచ్చండి. కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ పడితే కొద్దిగా వేసుకోవచ్చండి. దీంట్లోకి మనం వామ్ వాటర్ వేసుకొని కలపాలండి కొద్దిగా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనం వామ్ వాటర్ పోసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లైట్గా లాస్ట్లో ఆయిల్ రాసేసి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఇలా ఉండల్లా చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసి మనం దాంట్లోకి తగినట్టు ఆయిల్ వేసేసుకొని, అది వేడయ్యేలోపు మనం దీన్ని ప్రెస్ చేసుకుందామండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండని ఈ కవర్ పై పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి. నేను చూపించిన విధానంగా మీరు చేయండి. ఇది బాగా సన్నగా ఉంటే ఇరిగిపోతుందండి. బాగా లావుగా ఉండకూడదు, బాగా సన్నగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే చాలండి. చూసారా, అలా చేసాక ఆయిల్ వేడాక అందులోకి మనం డీప్ ఫ్రై చేసేయాలి. ఇలా పూరిలా పొంగుతుందండి. కొద్దిగా చూసారా ఎలా పొంగుతుందో. ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. సొరకాయ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా కూడా చేసి పిల్లలకు పెట్టచ్చండి. వాళ్ళు కర్రీ అయితే తినరు కదా, ఇలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక మనం ఈ కలర్లో ఉంటే చాలండి, అంతే. ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారా, సొరకాయ వడప్పలు రెడీ.